హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కాశీబుక్లో చూసుకుంటే ఉత్తరాంధ్రకు సంబంధించి అక్కడ జరిగినటువంటి టెంపుల్లో జరిగినటువంటి తొక్కిసలాటలో 10 మంది వరకు దుర్మరణం చెందడం, ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందనేటువంటి వార్తలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఆ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటి, ఈరోజు అంతమంది రావడానికి గల కారణం ఏంది, అంతమంది భక్తులు వచ్చినప్పటికీ కూడాను సరి అయినటువంటి ఏర్పాట్లు అక్కడ ప్రభుత్వం తీసుకోలేకపోయిందా, లేదు అంతమంది భక్తులు వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేకపోయిందా, అసలు ఏం జరిగింది, తొక్కిసలాట గల కారణాలు సంబంధించి మనతో మాట్లాడటానికి ప్రస్తుతం మనతో ఉన్నారు అనలిస్ట్ తురకా శ్రీరామ్ గారు. నమస్తే అండి. సార్, ఏంది ఈరోజు జరిగినటువంటి తొక్కిసలాటకి సంబంధించి చూసుకుంటే కాశీబుక్లో ఏం సార్, అసలు ఆ పరిస్థితికి సంబంధించి ఏం చెప్తారు, ఎందుకు ఆ తొక్కిసలాటకు సంబంధించిన గల కారణాలు అంటే ఏం చెప్తారు సార్? అవగాహన రాహిత్యం అండి. ఎందుకంటే ఆయన ఎవరు పాపం భక్తుడు, ఆయన ఒక టెంపుల్ కట్టుకున్నాడు. అంటే గతంలో ఎప్పుడో వెంకటేశ్వర స్వామి గుడికి తిరుపతికి వెళ్తే సరిగ్గా దర్శనం అవ్వలేదంటే ఆయన ఏదో ఇక్కడ సొంతంగా గుడి కట్టుకున్నాడు కోపం వచ్చి. మరి ఎనీవే ఆయన భక్తితోటి కట్టుకున్నాడు. ఆయనకి సంబంధించినదే సుమారు 12 ఎకరాల్లో 15 ఎకరాల్లో ఆయన ఒక దేవాలయాన్ని కట్టుకున్నాడు. అయితే ఏంటంటే రెగ్యులర్ గా ఎక్కువ మంది ఇంతమంది రారు, ఒక 2000 మంది 1500 మంది 1000 మంది అలా వస్తారట. సో ఈ రోజు అనుకోకుండా ఇంతమంది వచ్చారు, నాకు అవగాహన లేదని చెప్తున్నారు ఆయన. కానీ సహజంగా ఎక్కడైనా సరే కార్తీక మాసం అంటేనే ఎక్కువ మంది వస్తారు. అందులో ఏకాదశి రోజు ఇంకా ఎక్కువ మంది వస్తారు. అది కాకుండా ఏకాదశి శనివారం కూడా కలిసి వచ్చింది. కార్తీక మాసం శనివారం ఏకాదశి ఎన్ని కలిసి వచ్చేసరికి ఒకేసారి భక్తులు ఎక్కువ మంది వచ్చేసరికి అక్కడ తొక్కిసలాట అయిపోయింది. ఓకే. అయితే ఏమైందంటే అక్కడ ఒక రైలింగ్ ఉంది. ఆ రైలింగ్ అనేది ఏదో స్టీల్ తోటి ఏదో రైలింగ్ ఉంది. ఒకేసారి ఇంతమంది వెళ్ళేసరికి ఆ రైలింగ్ అంతా కూడా ధ్వంసం అయిపోయి పైనుంచి కింద పడిపోయారు. పైన ఉన్న వాళ్ళు అలాంటి ఇట్లా మెట్లు తిరిగి ఇలా పైకి ఎక్కాలి. ఆ పైనకి ఎక్కేసిన వాళ్ళు అక్కడి నుంచి తొక్కిసలాట అయిపోయి వాళ్ళు కింద ఉన్న వాళ్ళ మీద పడ్డారు. కింద ఉన్న వాళ్ళు చనిపోయారని చెప్తున్నారు. అందులో కూడా అందరూ మహిళలే ఉన్నారు, ఎక్కువ మంది మహిళలు, 2 పిల్లలు ఉన్నారని చెప్తున్నారు. ఏదైనా చాలా దురదృష్టకరమైన సంఘటన. అయితే ఏంటంటే అది ఒక ప్రైవేటు దేవస్థానం. సో ఈ ప్రైవేట్ దేవస్థానం వాళ్ళు ఏం చేయాలంటే కనీసం ఇలాంటి సందర్భాల్లో పోలీసుల యొక్క సహాయం తీసుకోవాలి. ఇలాంటి పండుగలు ఇలాంటి సందర్భాల్లో పోలీసుల సహాయం తీసుకుని వాళ్ళు ఎక్కువ మంది వస్తారండి కాస్త సెక్యూరిటీ ఇవ్వండి అని చెప్పి తీసుకోవాలి. లేదా వాళ్ళకి ఇంకా అవకాశం ఉంటే కనుక ప్రైవేట్ సెక్యూరిటీని ఏమైనా పెట్టుకోవాలి. ఇక్కడ చూస్తేనేమో ఆ రెండు ఏది జరిగినట్టు కనిపించట్లా. ఇది దేవాలయం ధర్మకర్త వైపు నుంచి అది అవగాహన రాహిత్యంతో జరిగిందా, చిన్న నిర్లక్ష్యంతో జరిగిందా, ఏదైనా కానీ దురదృష్టకరమైన సంఘటన జరిగింది. అట్ ది సేమ్ టైం పోలీసుల వైపు నుంచి కూడా పోలీసులు ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి కాస్త పేరున్న దేవాలయాలు ఎక్కువ మంది వస్తారు కాబట్టి వాళ్ళంతటి వాళ్ళు కూడా వెళ్ళి నిర్వాహకులను అడగాలి, ఏం చేస్తున్నారు, అసలు మీరు ఏర్పాట్లు ఏం చేసుకుంటున్నారు, జనం ఎక్కువ వచ్చే అవకాశం ఉందని. మరి వాళ్ళు కూడా అలా ఏం శ్రద్ధ పెట్టినట్టు ఏం కనిపించలేదు. మరి కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది మొత్తానికి. వాళ్ళు అడగలేదు కాబట్టి వీళ్ళు అడగలేదు అన్నట్లాగా ఉంది పరిస్థితి. ఏదైనా కూడా ఇలాంటి దేవాలయాల మీద పర్యవేక్షణ అంటే చాలా అవసరం, ప్రైవేట్ దేవాలయాల మీద. ఎందుకంటే వీటికి వ్యవస్థలు ఉండవు. మామూలు దేవాలయ శాఖ అయితే వాళ్ళంతా ఈఓలు, కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, అదే దానికి అంతా పెద్ద వ్యవస్థ ఉంది. కానీ ప్రైవేట్ దేవాలయానికి పెద్ద వ్యవస్థలు ఉండవు కాబట్టి అసలు ఏం జరుగుతుంది, ఇలాంటి కాస్త పేరున్న దేవాలయాలకి ఏం జరుగుతుంది అన్న ఒక పర్యవేక్షణ ఉండాల్సిన అవసరం ఉంది. మరి ప్రభుత్వం వైపు నుంచి అది కూడా ఉన్నట్టు ఏం కనిపించలేదు. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు దేవాదాయ శాఖ మంత్రి లైన్ లోకి వచ్చి ఏదో వీడియో పెట్టారు, ఇంకా నుంచి ఇలాంటి దేవాలయాల మీద మేము శ్రద్ధ పెడతాం, అక్కడ వాటిని కూడా పర్యవేక్షిస్తాం అని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు. 10 ప్రాణాలు పోయిన తర్వాత ఇప్పుడు చెప్తున్నారు. ఇదేదో ముందే చేసి ఉంటే బాగుండేది. పోనీ వీళ్ళ దేవాలయాలు, ఇప్పుడు దేవాలయాలు సరే ఇది ప్రైవేట్ దేవాలయం కాబట్టి ఇలాగైంది. మరి దేవాదాయ శాఖలో కూడా సింహాచలం దేవస్థానంలో గోడ కూలిపోయినప్పుడు అప్పుడేమైంది పర్యవేక్షణ? తిరుపతిలో ఒక సంఘటన జరిగింది, తొక్కిసలాట సంఘటన జరిగింది, అప్పుడు ఏమైపోయింది పర్యవేక్షణ? అంటే వీళ్ళు రాజకీయంగా ఊరికే మాట్లాడే మాటలు తప్ప నిజంగా వీళ్ళు పర్యవేక్షణ చేస్తున్నది దేవాదాయ శాఖలోనే సరిగా పర్యవేక్షణ లేదు. ఇప్పుడు దేవాదాయ శాఖ మంత్రి వచ్చి ఇప్పుడు మేము ప్రైవేట్ దేవస్థానంలో కూడా ఇక నుంచి మేము పర్యవేక్షణ చేస్తాం అంటారు. ఇప్పుడు హోంమంత్రి గారు వచ్చి ఇప్పుడు దీని మీద ఎంక్వైరీ చేస్తానంటారు. ఇప్పుడు ఎంక్వైరీ చేయడం కాదు, ఇలాంటి దేవాలయాలు ఇంకెన్నున్నాయో అసలు వాటి మీద ముందు నుంచే మీకు శ్రద్ధ ఉండాలి కదా. ఇప్పుడు సంఘటన జరిగిపోయిన తర్వాత దాని మీద ఇప్పుడు ఎంక్వైరీ చేస్తాం, ఏం జరిగిందో తెలుసుకుంటాం అంటే ఏం ప్రయోజనం? అంటే అక్కడ ఒక టెంపుల్ ఉందని అది ఒక ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలో నడిపించబడుతుంది, లేదు ఈ రోజు ఏకాదశి సందర్భంగా ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉంది అని ప్రభుత్వానికి కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదా సార్?
దానికి సంబంధించి ప్రభుత్వానికి ఎటువంటి బాధ్యత లేదా? లేదు అక్కడ ఉన్న నడిపిస్తున్నటువంటి వ్యక్తులు ఇటువంటి ప్రత్యేకమైనటువంటి రోజుల్లో సరి అయినటువంటి ఏర్పాట్లు చేయాల్సినటువంటి అవసరం వారికైనా లేదా? ప్రభుత్వం యొక్క సహకారం తీసుకోవాల్సిన అవసరం లేదా? ఇన్ఫర్మేషన్ లేదు అంటే తప్పు. ఎందుకంటే స్థానికంగా అది కాశీబుక్ పంచాయతీ అయితే పంచాయతీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఖచ్చితంగా, మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? సో మున్సిపల్ శాఖకి కంపల్సరీ తెలుస్తుంది వాళ్ళ మున్సిపాలిటీలో ఏ ఏ దేవాలయాలు ఉన్నాయి, వాటి పరిస్థితి ఏంటి వాళ్ళకి తెలుస్తుంది. దేవాదాయ శాఖ కూడా ఆ ఊళ్ళో ఉన్న వాటికి అక్కడ ఉన్న వాళ్ళు మన దేవాలయాలే ఉన్నాయి, ప్రైవేట్ దేవాలయాలే ఉన్నాయి, వాటికి ఎంతమంది జనం వస్తున్నారు, మనకి ఎంతమంది వస్తున్నారు అన్న ఒక అవగాహన ఉండదా? మా దగ్గర మాకు సంబంధం లేదని దులిపేసుకునే కార్యక్రమం చేస్తున్నారు, ఓకే, కానీ ఆ మాత్రం అవగాహన లేకుండా ఉన్నారా? అంటే రాష్ట్రంలో ఏం జరుగుతుందో పట్టించుకోని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందా అనేది ఫైనల్ గా వస్తుంది. అది దేవాదాయ శాఖ అవనివ్వండి, పోలీస్ శాఖ అవనివ్వండి, మున్సిపల్ శాఖ అవనివ్వండి, వీళ్ళలో ఎవరి తప్పు జరిగినా కూడా ఓవరాల్ గా రాష్ట్రంలో మాకు సంబంధం లేదు అని దులిపేసుకుంటున్నారంటే రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది మీకు పర్యవేక్షణ లేదు అనేది అర్థం. అయితే మనం సీరియస్ గా ఇప్పుడు ఏదో మనం చంద్రబాబు నాయుడు గారిని ఇంకోళ్ళని మనం తప్పట్టాల్సిన పని లేదు, కానీ స్థానికంగా ఉన్న వ్యవస్థలు ఏం చేస్తున్నాయి దీని మీద దాన్ని మనం ప్రశ్నించాలి ఖచ్చితంగా. అంతా అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ప్రధానమంత్రి కూడా ఈ రోజు స్పందించాల్సిన పరిస్థితి. ప్రధానమంత్రి మా ఆంధ్రప్రదేశ్ కన్నా కూడా ఇప్పుడు ముఖ్యంగా ముందుగానే ప్రధానమంత్రి ఎక్స్గ్రేషియా ప్రకటించినట్టున్నారు, ఏపీ ప్రభుత్వం కన్నా ముందే ప్రకటించినట్టున్నారు. ప్రధానమంత్రి ప్రకటించారు అంటే ప్రధానమంత్రి రెస్పాండ్ అవుతున్నారు తప్ప ఇంకా ముందంతా కింద వ్యవస్థలన్నీ కూడా ముందుకు జాగ్రత్తలు ఎందుకు పడలేకపోయినాయి అనేది ఒక ఆందోళనకరమైన అంశం. సరే ఎడిదిరిగి ప్రైవేట్ గా అతన్ని ఆ దేవస్థానం సంబంధించిన పాపం ఆయన మీద ఎలాగో చర్యలు తీసుకుంటారు అనుకోండి. ఆయన ముసలాయన పాపం 90 ఏళ్ళు దాటిపోయిన వృద్ధుడు అనుకుంటా, ఆయన చూస్తుంటే 90 ఏళ్ళు దాటిపోయినట్టు కనపడుతున్నాయి. ఆయన ఏదో పాపం భక్తితోటి ఆ దేవాలయాన్ని కట్టుకున్నాడు, ఒకేసారి ఇంతమంది వచ్చేసరికి మీద పడిపోయేసరికి తొక్కిసలాట అయిపోయింది. ఇక్కడ మనం వ్యవస్థలను ఏ విధంగా తప్పుపడుతున్నాము, అట్ ది సేమ్ టైం భక్తులు కూడా బాధ్యత ఉండండి, సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి. మనం వెళ్ళే దేవాలయానికి ఎందుకంత తొక్కిసలాట? దేవుడిని దర్శించుకోవడానికి పక్కవాడైనా మనమైనా అందరూ దేవుడిని దర్శించుకోవడానికి వెళ్తున్నాం. సో అక్కడ తొక్కిసలాట చేసుకోవాల్సినంత పరిస్థితి ఎందుకు వస్తుంది? మనం వెళ్ళి దేవాలయానికి వెళ్ళాము, సినిమా టికెట్లు అదేమన్నా సినిమా టికెట్లు కొట్టుకోవడానికి కొని దేవాలయం ప్రశాంతంగా జరగాల్సిన దేవాలయంలో ఆ తొక్కిసలాట జరిగిందంటే మనకి సెల్ఫ్ డిసిప్లిన్ లేదు. మనం భక్తులుగా వెళ్తున్నాం కానీ మూఢభక్తి, మూర్ఖమైన భక్తి కూడా ఉంటుంది. సో ఈ సెల్ఫ్ డిసిప్లిన్ లేకపోవడం వల్ల చాలా చోట్ల అన్ని దేవాలయాలు ఎక్కడ జరిగినా కూడా ఇలా సెల్ఫ్ డిసిప్లిన్ లేని వ్యక్తులందరూ కూడా ఒక చోట గుమిగూడిపోవడం వల్ల జరుగుతుంది. అంటే మాబ్ మెంటాలిటీ ఇది. ఆ మాబ్ మెంటాలిటీ, మాబ్ సైకాలజీని అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ప్రభుత్వాలకి ఉంటుంది, అక్కడ ఎవరైతే ఆ ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే కట్టారో వాళ్ళకి కూడా ఉంటుంది. అంటే ఇదంతా కూడా సమన్వయ లోపం అండి. ప్రభుత్వానికి, ప్రైవేట్ యాజమాన్యానికి, పోలీస్ వ్యవస్థకి, మున్సిపల్ అధికారులకి, వీళ్ళందరికీ ఎవరికి సమన్వయం లేకపోవడం వల్ల, భక్తుల్లో డిసిప్లిన్ లేకపోవడం వల్ల ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి. ఇవి ఇక్కడి నుంచైనా దీన్నన్నా కనీసం ఒక ఎగ్జాంపుల్ లాగా తీసుకుని, ఎందుకంటే తిరుపతిలో జరిగింది, ఏం ఎగ్జాంపుల్ లాగా ఎవరు తీసుకోలేదు, సింహాచలం జరిగింది, ఎవరు ఎగ్జాంపుల్ లాగా తీసుకోలేదు. కనీసం ఇప్పుడన్నా ఈ వ్యవహారాన్ని దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో అన్నా ఇలాంటి స్టాంపేడ్లు జరగకుండా, తొక్కిసలాట జరగకుండా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇది కార్తీక మాసం అనేది ఈ రోజు కొత్తగా రాలా, ఇవాళతో అయిపోదు. మళ్ళీ కార్తీక మాసంలో ఇంకా సోమవారాలు ఇంకా వస్తాయి, శనివారాలు ఇంకా వస్తాయి, ఇలాంటివన్నీ ఉన్నాయి. కాబట్టి కార్తీక మాసం అంతా పూర్తి అయ్యేదాకా కూడా మనం ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. భక్తుల్ని క్రమ పద్ధతిలో క్యూ లైన్లు మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా సమన్వయంతో చేసుకోవాలి. భక్తులు, యాజమాన్యం, ప్రభుత్వం అందరూ కలిసి సమన్వయంతో చేసుకోవాల్సిన అవసరం, లేకపోతే ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలు జరుగుతాయి. ఇది చాలా దురదృష్టకరం. వాళ్ళందరికీ కూడా నా తరపున కూడా వాళ్ళకు ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబాలకి నా సానుభూతి తెలియజేస్తున్నాను. సరే, ఇంతమంది ఒకేసారి చనిపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం అయినప్పటికీ కూడా ఇప్పుడు వీళ్ళకి న్యాయం చేసినటువంటి లేదా ఆ చనిపోయిన మృతుల కుటుంబాలకు న్యాయం చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు ఆ టెంపుల్ యాజమాన్యం తీసుకుంటుందా, లేదు త్రూ వాళ్ళ ద్వారా ప్రభుత్వం దాని బాధ్యత తీసుకుంటుందా? అదే అందుకనే ఆల్రెడీ ప్రధానమంత్రి 2 లక్షలు అంత ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. కొద్దిగా ఎవరైతే గాయపడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ 50,000 అంత ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలి. అట్ ది సేమ్ టైం దేవాలయం యొక్క అధికారులు, అదే ఆయన ఎవరైతే బాధ్యుడు ఆయన ఉన్నారో, పండా గారు ఎవరో ఉన్నారో, ఆయన కూడా వీళ్ళందరికీ కొంత ఎక్స్‌గ్రేషియా ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందరినీ ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక కుటుంబంలో ఒక వ్యక్తి పోతే ఆ కుటుంబం చిన్నాభిన్నం అయిపోతుంది. ఆర్థికంగానూ చిన్నాభిన్నం అయిపోతుంది, మానసికంగానూ చిన్నాభిన్నం అయిపోతుంది. ఖచ్చితంగా ఆదుకోవాల్సిన బాధ్యత అన్ని వ్యవస్థలకి ఉంది.
కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను నిర్వహించింది, తను ఇవ్వదలుచుకుంది ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అంతకన్నా ఎక్కువ ఇవ్వాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వమే 2 లక్షలు ఇచ్చిందంటే రాష్ట్ర ప్రభుత్వం ఇంకొంచెం ఎక్కువ ఇవ్వాలి. అట్ ది సేమ్ టైం ప్రైవేట్ కి సంబంధించిన వ్యవహారం కాబట్టి ఈ ప్రైవేట్ ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన కూడా కొంత దీనికి యాడ్ చేసి ఆయన కూడా ఇస్తే కనుక కనీసం కుటుంబాన్ని ఆర్థికంగా మనం ఆదుకునే అవకాశం ఉంటుంది. రీసెంట్ గా జరిగినటువంటి సంఘటనే విశాఖకి సంబంధించి సింహాచలం టెంపుల్లో కూడా అక్కడ 5 మంత్రుల ఆధ్వర్యంలో కమిటీ కూడా వేశారు. ఆ కమిటీ అందరూ పర్యవేక్షించిన తర్వాత కూడా అటువంటి పరిస్థితి చూసాం. అక్కడ ఆల్మోస్ట్ అక్కడ కూడా 9 మంది దాదాపుగా చనిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు దీనికి ఎటువంటి సమాధానం చెప్తుంది సార్ ప్రభుత్వం? అసలు రెస్పాండ్ అయ్యే విధానం, రెస్పాండ్ అవ్వాల్సిన విధానం. ప్రభుత్వం ముందుగా అయితే ప్రభుత్వం మాకైతే సంబంధం లేదని ముందుగా దులిపేసుకుంటుంది. దేవాదాయ శాఖ ముందే దులిపేసుకుంది. ఇది మాకు సంబంధం లేదని దేవాదాయ శాఖ ముందే దులిపేసుకుంది. ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు రెస్పాండ్ అయ్యారు, దీని మీద ఎంక్వైరీ చేస్తా ఉంటారు. ఇదంతా కూడా ఆయన తప్పిదం, భక్తులు తప్పిదం, లేదంటే ఎవరైతే ధర్మకర్త ఉన్నాడో పాండా గారు ఆయన తప్పిదం అని చెప్పి పోలీస్ శాఖ కూడా దులిపేసుకునే అవకాశం ఉంది. కానీ ముఖ్యమంత్రి గారు దీని మీద రెస్పాండ్ అవ్వాలి. సనాతన అన్కాంప్రమైజ్ సనాతన అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అయ్యారు, అంటే బాధను వ్యక్తం చేశారు. కానీ ఎక్స్గ్రేషియాని కూడా ప్రకటించి దీని మీద వాళ్ళకి ఎక్స్గ్రేషియా ప్రకటించి కుటుంబాలను కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తప్పు జరిగింది, ఎవరి వల్లన్నా జరగనివ్వండి, తప్పు జరిగిపోయింది. మన రాష్ట్ర ప్రజలు వాళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రజలు వాళ్ళు నష్టపోయారు, కుటుంబాలు నష్టపోయినాయి, ప్రాణాలు పోయినాయి. సో అలాంటి కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. సో అందుకని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దానికన్నా ఖచ్చితంగా ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. దానికన్నా కూడా ఎక్కువ ఆ పాండా గారు ఎవరైతే ఉన్నారో ఆయనన్నా ఇవ్వాలి. సో మొత్తం ముగ్గురు కలిసి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది. లేదంటే కనుక ఆ కుటుంబాల యొక్క ఎవరైతే చనిపోయారో పాపం ఆ కుటుంబాల యొక్క ఏదైతే వాళ్ళ శాపాలు ఉన్నాయో అవి అందరికీ తగులుతాయి. సో ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకు కూడా తప్పు జరిగిపోయింది సార్, ఎవరన్నా జరగనివ్వండి తప్పు జరిగిపోయింది. ఇది ఈ వీళ్ళకి ఇవ్వడమేం కాకుండా దీన్ని ఒక గుణపాఠంగా చేసుకుని రాబోయే రోజుల్లో అసలు ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే వాళ్ళని ఆదుకోవడం, కుటుంబాలను ఆదుకోవడం ఒకటి, 2 రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు ప్రైవేట్ దేవాలయాల్లో ఉన్నవండి, గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉన్న దేవాలయాల్లో కానీ జరగకుండా చూసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ వైకుంఠ ఏకాదశి వస్తుంది. వైకుంఠ ఏకాదశి తిరుపతిలో విపరీతమైన జనం వస్తారు. సో అక్కడ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది అన్ని ఏకాదశిలో వచ్చినప్పుడల్లా ప్రతి చోట అన్ని చోట్ల ఏకాదశి ముఖాన్నే కాదు, కార్తీక సోమవారం వస్తుంది, శనివారం వస్తుంది, వీటన్ని పర్వదినాలు ఈ నెలలో విపరీతంగా ఉన్నాయి. అక్కడ అన్ని చోట్ల వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏదైతే మంత్రి గారు చెప్పారో దేవాదాయ శాఖ మంత్రి, ప్రైవేట్ దేవాలయాలన్నింటిపైన ఒక సమీక్షను ఇమీడియట్ గా నిర్వహించండి. అట్ ది సేమ్ టైం రాష్ట్ర దేవాదాయ శాఖలో ఉన్న దేవాలయాల మీద కూడా వాటి పరిస్థితి ఏంటి అన్న దాని మీద ఒక నివేదికని ఇమ్మీడియట్ గా ప్రభుత్వానికి ఇవ్వండి. అలాగే టీటీడీ నుంచి కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఇమ్మీడియట్ గా తీసుకోవాలి. ఎందుకంటే ఈ నెలలోనే ఉన్నాయి చాలా ఇలాంటి పండుగలు. వద్దన్నా కూడా విపరీతంగా జనాలు వస్తారు, భక్తులు వస్తారు. సో ఖచ్చితంగా బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఆ శాఖ నాకు సంబంధం లేదు, ఈ శాఖ నాకు సంబంధం లేదు దులిపేసుకుంటే ఇది అయ్యే పని కాదు. ఓవరాల్ గా భక్తులకు సంబంధించిన వ్యవహారం, దేవాలయాలకి దేవుళ్ళకి సంబంధించిన వ్యవహారం, ముఖ్యంగా అన్నిటికన్నా ముఖ్యంగా మన ప్రజలకు సంబంధించిన వ్యవహారం. సో ఇందులో దులిపేసుకునే కార్యక్రమం కాకుండా బాధ్యత తీసుకోవాలని నేను కోరుతున్నాను.